తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు చిరాకులు, చిక్కులు, అపనిందలు అన్నీ కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వాహన ప్రమాదాలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి వీలైతే వాహనాన్ని ఎక్కి వెళ్ళే దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా తప్పదు అని అనుకున్నట్టయితే కనుక ఎవరినైనా వెంట తీసుకుని వెళ్ళండి. అది కూడా అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు గడపకు దండం పెట్టుకుని గణేశుణ్ణి లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని కనుక వెళ్ళినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తప్పిపోయే అవకాశం కనబడుతోంది. తరువాత మీ దాయాదుల వల్ల ప్రమాదాలు, మాట పట్టింపులు, లేనిపోని చిరాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో ఎక్కువగా ఏ విషయాలు చర్చించకండి. తప్పించుకుని తిరిగే ధోరణి ఈ రోజు పెట్టుకోండి. అయితే దుబారా ఖర్చులు చేసే అవకాశం కనబడుతోంది. ఏది మనకి అవసరము, ఏది అనవసరము అనే యోచన చేసి దానికి మాత్రమే మీరు వినియోగించుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయదారులకు, మిగతా రంగాల వాళ్ళకి కూడా అందరికీ ఈరోజు అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంది. యోగ్యదాయమైన కాలము, లాభదాయకమైన రోజు కాబట్టి దీన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు వర్తిస్తాయి. మీరు దర్శించవలసిన ఆలయాలు విష్ణువుకు సంబంధించిన రాముడిది కానీ, కృష్ణుడి కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ దర్శించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకున్నట్టయితే మీ యొక్క చిన్నపాటి ఒడిదుడుకులను గట్టెక్కవచ్చు. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు బంధువులతో సమస్యలు, చిక్కులు, మాట పట్టింపులు ఎక్కువయ్యేటట్టుగా ఉంది కాబట్టి మీరు మాటను చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. గతంలో ఉన్న వివాదాలకు మీరు మరింత ఆజ్యం పోయకుండా స్తబ్దుగా ఊరుకోండి. సోదరులతో వైరం పెరిగే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి, చిరాకులు, మనోవ్యాధి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం మాత్రం వస్తుంది, విశేషించి మాత్రం రాదు. అయితే విద్యార్థులు వేగవంతమైన ఆలోచన చేసి మీ యొక్క ప్రణాళికను అమలుపరుచుకోండి. అలా చేసినట్టయితే కనుక మీరు ఏ ప్లాన్ వేసుకుంటారో, అంటే కాలేజీల విషయం కావచ్చు, కోర్సుల విషయం కావచ్చు, లేదా విదేశాలు వెళ్లే అవకాశం కోసం కావచ్చు, ఈ రోజు మీకు మంచి అనుకూలమైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి. మీరు దర్శించవలసిన ఆలయాలు గణేష్ ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము దర్శించండి. కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి. రాదు అని అనుకున్న వాళ్ళు వినడం చేయండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు గృహమునందు స్త్రీలతో వివాదాలు కలుగుతాయి. అది భార్యతో కావచ్చు, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఎవరైనా మీ ఇంట్లో ఉండే స్త్రీలతో వివాదాలకి దిగే అవకాశం కనపడుతోంది. మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా వ్యవహరించండి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే ప్రమాద సూచన కనపడుతోంది. ఆకస్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించాలి. అయితే అన్ని రంగాల వాళ్లకు ఇందులో ఉండే ఏ రంగ విద్యార్థులు కావచ్చు, లేదంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, సినీ టీవీ కళాకారులు, వ్యవసాయదారులకు, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది. మిత్రులతో నమ్మకండి. ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వారి ఆలోచన ఏమిటి అనేది గమనించి మీరు గోప్యంగా ఉంచవలసినవి ఏ విషయాన్నైనా సరే ఈరోజు వారితో షేర్ చేసుకోకండి. అయితే ధన రాబడి మాత్రము చాలా సామాన్యంగా కనపడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఈరోజు మీరు సందర్శించవలసిన ఆలయాలు, శివాలయము, పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము, అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించుకుని సాయంత్రం వేళ ప్రదోష సమయంలో శివాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి
చురుకైన ఆదాయము అంటే మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఈ రోజు కనపడుతోంది. దాయాదులతో సమస్యలు పెరిగే అవకాశము, దాయాదులతోనూ మీ మిత్ర బంధు వర్గాలతోనూ కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీలతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. స్త్రీల వల్ల మీకు అపనిందలు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యాలు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ధనము అధికంగా ఖర్చు చేయవలసి రావస్తుంది కాబట్టి మీరు దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే ప్రణాళిక వేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. తరువాత ఈ రంగంలో ఉండే అందరికీ కూడా ఈ రోజు కలిసి వచ్చే రోజు కాబట్టి మీరు ఏవైనా కొత్త ప్రణాళికలు వేసుకున్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా ఈ రోజు మంచి అవకాశము. ఈ రోజుని మీరు చాలా సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోకండి. ఈ రాశి వారు దర్శించవలసిన ఆలయాలు దుర్గా అమ్మవారి ఆలయము, దుర్గా మంత్ర పఠన కనుక చేసినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులను ఆ, ఒడ్డెక్కగలుగుతారు. అందున ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి అని ఉంది కాబట్టి దుర్గా అమ్మవారిని శరణు వేడండి. ఆవిడ మంత్రాన్ని తప్పనిసరిగా చదవండి. ఆ చిన్నిపాటి ఒడిదుడుకులు కూడా మీరు తట్టుకోగలుగుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం. నమస్తే.